హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బోస్నియా హెర్జెగోవినా ప్రపంచంలోనే అత్యంత కొత్త దేశాల్లో ఒక దేశం అని చెప్పవచ్చు. ఈ దేశానికి 1992వ సంవత్సరంలో స్వాతంత్రం లభించిన ఈ దేశ చరిత్ర, నాగరికత వేల సంవత్సరాల నాటిది. ఈ చిన్న దేశం గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ 3 వేర్వేరు ప్రధాన సముదాయాలు, 3 రాష్ట్రపతులు ఉన్నా దేశాన్ని ఒకే ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించడం ప్రపంచంలో చాలా అరుదు. 1990 సంవత్సరంలో ఈ దేశం భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొంది. ఆ యుద్ధంలో 27 లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయారు. కొన్ని లక్షల మంది జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒకప్పుడు తుపాకుల శబ్దాలతో మార్మోగిన ఈ దేశం నేడు సహజ సౌందర్యం, ప్రశాంతమైన లోయలు, పచ్చని అడవులతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. దేశంలోని సగానికి పైగా భూభాగం దట్టమైన అడవులు ఉండటంతో దీనిని యూరోప్లోని అత్యంత పచ్చని దేశాల్లో ఒకటి అని అంటారు. బోస్నియా హెర్జెగోవినా ప్రపంచానికి 2 నోబెల్ బహుమతి విజేతలను అందించింది. తన సాహిత్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ రచయిత ఇవో ఆండ్రిచ్ ఒకరు. ఈ దేశ సంస్కృతి కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ బోస్నియాక్లు, సెర్బులు, క్రోయాట్లు అనే 3 వర్గాల ప్రజలు జీవిస్తున్నారు. వారి మతాలు, సాంప్రదాయాలు, గుర్తింపులు వేరైనా అందరూ కలిసి దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇదే ఈ దేశ రాజకీయ వ్యవస్థను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. మరో ఆసక్తికరమైన విషయం, ఈ దేశ పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దేశ జనాభాలో మహిళల సంఖ్య పురుషుల సంఖ్య కంటే ఎక్కువ. కానీ బోస్నియా హెర్జెగోవినాకు అసలు గుర్తింపు కేవలం దాని చరిత్ర మాత్రమే కాదు, ప్రకృతి కూడా. ఇక్కడే యూరోప్లో మిగిలి ఉన్న చివరి ప్రాచీన వర్షారణ్యం పెరూచికా రెయిన్ ఫారెస్ట్ ఉంది. ఈ అడవిలో వందల సంవత్సరాల వయసు గల చెట్లు ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితం ప్రకృతి ఎలా ఉండేదో ఇప్పటికీ దాదాపు అలాగే ఉంది. అయితే ఈ వీడియోలో బోస్నియా హెర్జెగోవినా చరిత్రలోని ప్రతి రాయి ఒక కథ చెప్పే వీధుల్లో ప్రయాణిస్తూ అక్కడి ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు యుద్ధభూమిగా ఉన్న ఈ నేల నేడు ఎలా అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారిందో తెలుసుకుందాం. మ్యాప్లో బోస్నియా హెర్జెగోవినా సౌత్ ఈస్ట్ యూరోప్లోని బాల్కన్ ద్వీపకల్పం మధ్య భాగంలో ఉంది. దీని చుట్టూ క్రొయేషియా, సెర్బియా, మాంటినెగ్రో దేశాలు ఉన్నాయి. పరిమాణంలో చాలా చిన్నదైన ఈ దేశ విస్తీర్ణం కేవలం 51,157 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హర్యానా రాష్ట్రం ఎంత ఉంటుందో బోస్నియా హెర్జెగోవినా కొంచెం పెద్దది. ఈ దేశ జనాభా సుమారు 31.4 లక్షలు ఉంటే అందులో 53% మంది మహిళలు, 47% మంది పురుషులు ఉన్నారు. 51% మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు. అందుకే ఇది యూరోప్లో ఎక్కువ ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక 46% మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తే మిగిలిన 3% మంది ఇతర మతాలకు చెందినవారు లేదా ఏ మతాన్ని అనుసరించిన వారు ఉన్నారు. ఈ దేశంలో కన్వర్టబుల్ మార్క్ అనే కరెన్సీని వాడతారు. ఈ కన్వర్టబుల్ మార్క్ విలువ సుమారు ఇండియాలో 51 రూపాయలతో సమానం. ఇక బోస్నియా హెర్జెగోవినా రాజధాని సరాయేవో గురించి తెలుసుకుందాం. 15వ శతాబ్దంలో బోస్నియా మరియు హెర్జెగోవినా ఒట్టోమన్ సామ్రాజ్యం పాలనలో ఉన్నప్పుడు సరాయేవో నగరానికి పునాది పడింది. 1461వ సంవత్సరంలో ఒట్టోమన్ పాలకుడు ఈసా బేగ్ ఇషాకోవిచ్ బ్రోడాక్ అనే చిన్న గ్రామాన్ని ఎంపిక చేసి దానిని ఒక నగరంగా అభివృద్ధి చేశాడు. అక్కడ మసీదులు, బజార్లు, స్నానాల గృహాలు, అలాగే సరాయ్ అనే రాజభవనాన్ని నిర్మించాడు. ఆ సరాయ్ అనే పేరే తర్వాత సరాయేవోగా మారింది. 16వ శతాబ్దానికి సరాయేవో బాల్కన్ ప్రాంతంలోని ముఖ్యమైన వాణిజ్య సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, యూదులు కలిసి శాంతియుతంగా ఉండేవారు. 1878వ సంవత్సరంలో ఈ ప్రాంతం ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం ఆధీనంలోకి వెళ్ళింది. వారు నగరాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దారు. విద్యుత్, రైల్వేలు, అందమైన భవనాలు, అలాగే ప్రసిద్ధ సరాయేవో కేథడ్రల్ వంటి నిర్మాణాలు ఆ కాలంలో ఏర్పడ్డాయి. అయితే 1990 నుంచి 1995వ సంవత్సరం వరకు సరాయేవోపై యుద్ధం అనే చీకటి నీడ పడింది. ఈ భయంకరమైన యుద్ధంలో నగరం తీవ్రంగా దెబ్బతింది. చాలా మంది చనిపోయారు. ఎంతో మంది తమ ఇళ్లను కోల్పోయారు. కానీ అక్కడి ప్రజలు ధైర్యంగా తమ నగరాన్ని మళ్లీ పునర్నిర్మించారు.
నేడు సరాయేవో యూరోప్లో అత్యంత వైవిధ్యభరితమైన సాంస్కృతికంగా సంపన్నమైన నగరాల్లో ఒకటి. సరాయేవో ప్రత్యేకత ఇక్కడ తూర్పు పడమర సంస్కృతుల అద్భుతమైన కలయిక కనిపిస్తుంది. ముఖ్యంగా పాత నగర ప్రాంతమైన బాష్-చార్షియా ఈ ప్రత్యేకతకు ప్రతీకగా నిలుస్తుంది. బాష్-చార్షియా పాత నగరంలోని ఇరుకైన వీధులు, ఒట్టోమన్ శైలిలో నిర్మించిన దుకాణాలు, అందమైన మసీదులు మనల్ని మధ్యయుగ కాలంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడే నగరానికి ప్రతీకగా నిలిచిన ప్రసిద్ధ సెబిల్స్ ఫౌంటైన్ ఉంది. మరోవైపు నగరంలోని ఆధునిక నిర్మాణాలు కూడా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. విజెచ్నికా సిటీ హాల్, అందమైన ఉద్యానవనాలు నగర సౌందర్యాన్ని పెంచుతాయి. మిల్జాకా నది సరాయేవో నగరాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. నది ఒడ్డున కెఫేలు, రెస్టారెంట్లు స్థానికులతో పాటు ప్రపంచం నలుమూల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తాయి. సాంస్కృతికంగా సరాయేవో ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ జరిగే సరాజేవో ఫిల్మ్ ఫెస్టివల్, నేషనల్ మ్యూజియం ఆఫ్ బోస్నియా అండ్ హెర్జెగోవినా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. విద్యా రంగంలో యూనివర్సిటీ ఆఫ్ సరాజేవో బాల్కన్ ప్రాంతంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. ఈ నగరం మరో ప్రత్యేకత, దీనిని యూరోప్ యొక్క జెరూసలేం అని అంటారు. ఎందుకంటే ఇక్కడ మసీదులు, చర్చీలు, యూదుల ప్రార్థనా మందిరాలు అనగా సినాగాగులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. ఇది మత సామరస్యానికి చిహ్నం. బోస్నియా హెర్జెగోవినా ప్రజలు ఆహార ప్రియులు. వారి వంటకాల్లో సంస్కృతుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధ వంటకం ఏంటంటే చవాపి. ఇది మసాలాలతో తయారు చేసిన చిన్న మాంసపు సాసేజ్ల వంటకం. దీన్ని సాధారణంగా ఉల్లిపాయలు, స్థానిక రొట్టె సెమూన్తో వడ్డిస్తారు. మరో ప్రసిద్ధ వంటకం బోరెక్. ఇది మాంసం లేదా పనీర్తో నింపిన పేస్ట్రీ. దాదాపు ప్రతి ఇంట్లో, ప్రతి రెస్టారెంట్లో ఇది ఎంతో ఇష్టంగా తింటారు. ఆర్థిక పరంగా బోస్నియా హెర్జెగోవినా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. దీని ఆర్థిక వ్యవస్థ అనేక రంగాలపై ఆధారపడి ఉంది. అందులోనూ లోహ పరిశ్రమ, తయారీ రంగం. ఇక్కడ స్టీల్, అల్యూమినియం, ఆటోమొబైల్ విడిభాగాలను తయారు చేసి ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తారు. బోస్నియా హెర్జెగోవినా ఆర్థిక వ్యవస్థలో మరో ముఖ్యమైన రంగం పర్యాటకం. ఇక్కడ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2024వ సంవత్సరంలో 20 లక్షలకు పైగా పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించారు. 3వ ప్రధాన రంగం సహజ వనరులు, ఇంధన ఉత్పత్తి. బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు ఇక్కడ సమృద్ధిగా లభిస్తాయి. అలాగే జల విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ఈ దేశం తన అవసరాలకు మించిన విద్యుత్తును ఇతర దేశాలకు ఎగుమతి చేసే దేశంగా నిలిచింది. 4వ రంగం వ్యవసాయం. ఇక్కడ మొక్కజొన్న, గోధుమలు, యాపిల్, ప్లమ్ వంటి పండ్లు పండిస్తారు. అదనంగా పశుపోషణ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ, డిజిటల్ రంగం కూడా వేగంగా ఎదుగుతోంది. ఈ దేశంలో 3 అధికారిక భాషలు బోస్నియన్, సెర్బియన్, క్రొయేషియన్. ఈ 3 ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ యువతలో ఎక్కువ మంది ఆంగ్ల భాషను కూడా బాగా మాట్లాడడమే కాకుండా అర్థం చేసుకోగలరు. అందుకే విదేశీ పర్యాటకులకు సంభాషణలో పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ దేశ అక్షరాస్యత శాతం దాదాపు 98% వరకు ఉంది. అంటే దాదాపు ప్రతి ఒక్కరూ చదువుకున్న వారే. బోస్నియా హెర్జెగోవినా 2 నోబెల్ బహుమతులను గెలుచుకుంది. 1961వ సంవత్సరంలో ఇవో ఆండ్రిచ్ సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకోగా, 1975వ సంవత్సరంలో వ్లాదిమిర్ ప్రెలాగ్ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. ఈ విజయాలు ఈ చిన్న దేశంలో ఉన్న అసాధారణ ప్రతిభకు నిదర్శనం. ట్రావిచా వాటర్ ఫాల్ బోస్నియా హెర్జెగోవినాలోని అత్యంత అందమైన సహజ అద్భుతాల్లో ఒకటి. దేశ దక్షిణ భాగంలో గల ల్యూబిష్కి సమీపంలోని ట్రెబిజాత్ నదిపై ఈ ఫాల్ ఉంది. ఈ జలపాతం 25 మీటర్ల ఎత్తు, 120 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. చుట్టూ అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాని అద్భుతమైన అందం కారణంగా దీనిని బోస్నియాకు ముత్యం అని పిలుస్తారు. ఒకసారి ఈ జలపాతాన్ని చూసిన వారు దాని అందానికి ముగ్ధులవ్వకుండా ఉండలేరు. ఉదయపు సూర్యకిరణాలు జలపాతంపై పడినప్పుడు నీరు మెరిసిపోతూ ఇంద్రధనస్సు రంగులను వెదజల్లుతుంది. వేసవి కాలంలో చుట్టూ పచ్చని అడవులు, అడవి పూలు, నీలిరంగు, స్వచ్ఛమైన నీరు కలిసి ఈ ప్రదేశాన్ని ఒక అద్భుతమైన స్వర్గంలా మారుస్తాయి. చలికాలంలో చుట్టుపక్కల ఉన్న చెట్లు, రాళ్ళు మంచుతో కప్పబడి మరింత అందంగా కనిపిస్తాయి. ట్రావిచా జలపాతంలోని నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అంటే వేసవిలో ఇక్కడ ఈత కొడుతూ చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. ఇదే కాకుండా ఈత, పిక్నిక్,
కయాకింగ్ వంటి సాహస క్రీడల కోసం ఇక్కడికి వస్తారు. ట్రెక్కింగ్, సైక్లింగ్ కూడా ఎంతో ప్రసిద్ధి. జలపాతం పక్కనే ఉన్న చిన్న చిన్న రెస్టారెంట్లలో స్థానికులు, పర్యాటకులు కలిసి బోస్నియా సాంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తారు. సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రాంతం అందంగా కనిపిస్తుంది. అందుకే ట్రావిచా జలపాతం కేవలం ఒక పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను అందించే ప్రకృతి వరం కూడా. ట్రావ్నిక్ కోట బోస్నియా హెర్జెగోవినాలోని అత్యంత ప్రసిద్ధ చరిత్ర కోటలలో ఒకటి. ట్రావ్నిక్ నగరంలో లాష్వా నది ఒడ్డున ఉన్న ఈ కోటని 15వ శతాబ్దంలో ఒట్టోమన్ పాలకులు నిర్మించారు. మధ్యయుగ కాలంలో ఇది బోస్నియా పాలకుల ప్రధాన కేంద్రంగా ఉండేది. అలాగే ఒట్టోమన్ సామ్రాజ్యానికి ముఖ్యమైన పరిపాలన కేంద్రంగా కూడా సేవలందించింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన స్థానం కలిగి ఉండటంతో దీనిని బోస్నియాకు కిరీటం అని కూడా పిలిచేవారు. ఇప్పుడు ఈ కోటని మ్యూజియంగా మార్చి ఇక్కడ ఆ కాలానికి చెందిన ఆయుధాలు, ఒట్టోమన్ యుగానికి సంబంధించిన వస్తువులను ఉంచారు. స్థానిక చరిత్రకు సంబంధించిన అనేక ప్రదర్శనలను కూడా చూడవచ్చు. ఈ కోటలోని రాతి గోడలు, బురుజులు ఇప్పటికీ తమ పురాతన వైభవాన్ని కాపాడుకుంటున్నాయి. బోస్నియాలో అత్యంత బాగా సంరక్షించబడిన కోటల్లో ఇది ఒకటి. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు దీని చరిత్ర, అందాలను చూసేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇదే బోస్నియా హెర్జెగోవినా అనే అద్భుతమైన ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేశం. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.